అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలెమోనుకు రాసిన పత్రిక ఉన్నది ఒకటే అధ్యాయం కదా. 10వ వచనం 3వ లైన్ నుంచి చదువుతారా? ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడై గాని. చాలయ్యా, ఎక్కడుండి కన్నాడంట? ఎక్కడుండి కన్నాడు? నేను నా బంధకములలో ఉండి కనిన నా కుమారుడు ఒనేసిము. పౌలు గారు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నాడని చెప్పి తీసుకెళ్ళి చెరసాల్లో బంధకాల్లో పడేశారు. అదే ప్రాంతంలో ఒనేసిము అనేవాడు కూడా అరెస్ట్ చేయబడి మొత్తానికి తప్పించుకొని అక్కడికి వచ్చాడు. బంధకాల్లో ఉన్నాడు. క్రీస్తు సువార్త నిమిత్తం ఖైదీగా మారిపోయాడు. ఖైదీగా ఉండి కూడా, బంధకాల్లో ఉండి కూడా నా పనేంటి? నాకు దగ్గరలో వచ్చిన వాళ్ళకి యేసయ్యని పరిచయం చేసి వాళ్ళని రక్షణలోనికి నడిపించాలి. అది నా బాధ్యత కదా, అది ప్రభు చెప్పిన ఆజ్ఞ కదా అని విడిగా ఉన్న సువార్త పరిచర్య, బంధకాల్లో ఉన్న సువార్త పరిచర్య, అక్కడ ఉండి ఒక వ్యక్తికి సువార్త చెప్పి చివరికి బాప్తీసం ఇచ్చి ప్రయోజకుని చేసి పంపించాడండి. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి అది, అవునా? అరే, నేనే ఖైదీనైపోయాను, ఆ దేవుడు నన్ను బయటికి తేవచ్చు కదా, ఆయనని ప్రకటిస్తుంటేనే తీసుకొచ్చి నన్ను పట్టి బంధించి బంధకాల్లో వేశారు కదా, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తాను, ఎప్పుడెప్పుడు విడుదల వస్తుంది, ఇవేమైనా ఆలోచించాడా ఆయన? ఏమీ లేదండి. సరే, బయట అవకాశం లేదు కదా, ఇక్కడ ఎవరున్నారు చెప్పడానికి, ఎవరికి చెప్పొచ్చు అని వెతుక్కుంటే చుట్టూ కొంతమంది ఉంటే వాళ్ళకు సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించేశాడండి. నాకు భలే సంతోషం అనిపించింది ఆ పదం చదివినప్పుడు. ఈరోజు ఈ యుద్ధ రంగంలో ఉంటూనే, ఈ రకరకాల పరిస్థితుల్లో ఉంటూనే మనం అనేకుల్ని ప్రభు చెంతకు నడిపించాలి, అనేకుల్ని ప్రభు మార్గంలోనికి తీసుకురావాలి. మొన్న మధ్య కరోనా టైంలో ఒక పాస్టర్ గారికి సీరియస్ అయిపోయింది. తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఐసీలో ఉంచారు, అన్ని పైపులన్నీ పెట్టేశారు. ఆ స్థితిలో ఉన్న ఆయన, వీళ్ళు కొంతమంది చూసే ఉంటారు, ఆ స్థితిలో ఉన్న ఆయన పక్కన ఇంకొక అతను ఏదో బలహీనతతో వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే, ఇక్కడ ఈయన పైపులు ఇవన్నీ పెట్టుకుని దాన్ని తీసి, బాబు ఏమైందయ్యా, ఎందుకు వచ్చావు, ఏం బాగోలేదు నీకు అంటే అనేది చెప్పాడు. యేసు ప్రభు నమ్ముకోయ్యా, నిన్ను ఇక్కడ స్వస్థపరుస్తాడు, నిన్ను నరకం తప్పించి పరలోకం తీసుకెళ్తాడయ్యా. నా మాట విను, నా మాట విను. మనం చచ్చిపోతే నరకానికి వెళ్తామయ్యా, ప్రభు మార్గంలోనికి రా, యేసు ప్రభుని నమ్ముకో, విమోచించబడతావు, విడుదల పొందుతావు, మోక్షం చేరతావు అని ఎక్కడుండి సువార్త చెప్పాడు ఆయన? ఎక్కడుండి? హాస్పిటల్ బెడ్ మీద ఉండి సువార్త చెప్పాడు. అబ్బాబ్బాబ్బా, ఎంత భారం ఉందండి వాళ్ళల్లో, ఎంత ప్రేమ ఉందండి వాళ్ళల్లో, అవునా? ఈరోజు కొంతమందిని చూస్తుంటే క్షేమంగా ఉన్నారు, నిక్షేపంగా ఉన్నారు, ఏ ఇబ్బంది లేనట్టుగా ఉన్నారు. కానీ పక్కన వాళ్ళకి సువార్త చెప్తారా? అరే, వీళ్ళని రక్షించాలి, నరకానికి వెళ్తారు కదా, వీళ్ళని నరకంలో నుంచి బయటికి తీసుకునేటట్లు నేను నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి అని ఆలోచిస్తున్న వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారండి క్రైస్తవుల్లో? కొంతమందే శ్రమ పడుతున్నారు. ప్రభువే చెప్పాడు, కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు కొద్దిగా ఉన్నారు. అందరూ తమ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. ప్రభువు దగ్గరకు వచ్చి రక్షణ బాప్తిస్మం పొంది కూడా ఎవరి మార్గాలు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి జీవితం వాళ్ళది అన్నట్టు బ్రతికేస్తున్నారు. కానీ నశించి నరకానికి వెళుతున్న ఆత్మల్ని ఏ విధం చేతనైనా తప్పించాలి అన్న ఆ మంట, ఆ గుండెల్లో భారం ఎంతమందికి ఉంది ఈరోజు? ఆ భారం మనం కలిగి ఉండాలండి. ఆ మధ్యకాలంలో చానాళ్ళ క్రితం అన్న ఒక వీడియోలో చూపించాడు కదా, ఒక అతనికి చెయ్యి ఇలా తిరిగిపోయింది, ఓ చెయ్యి ఇట్లా పట్టుకుపోయింది, బాడీ అంతా 3 వంకర్లు తిరిగి ఉంది. రోడ్డు మీద నిలబడి ఏం పంచుతున్నాడు? కరపత్రికలు పంచుతా తిరిగాడండి.
కొంతమంది ఆయన్ని చూసి అసహించుకొని పక్కెళ్ళిపోతున్నారు, చీచీ చీచీ అనుకుంటా. కానీ అలా ఉండి కూడా కరపత్రికలు పంచాడండి. భక్తులందరి జీవితాలు చూడండి. యేసయ్య గారి జీవితం మనకు తెలుసు కదా. అన్నీ బాగున్నప్పుడు యేసయ్యని గురించి చక్కగా ప్రకటించాడు. చివరికి ఒకరోజు చివరి దశలో ఆరోగ్యం క్షీణించిపోయిన పరిస్థితుల్లో బాత్రూమ్కి వెళ్ళాడట. ఫ్రెష్ అప్ అయ్యి కూటానికి వెళ్దామని ఒక దగ్గర డేట్ ఇచ్చాడు. లోపలికి వెళ్తే కాలు జారి కింద పడ్డాడండి. ఈ కాలు అలా విరిగిపోయింది. విరిగిపోయి ఎముక బయటకు వచ్చింది. తలుపు కొడితే దగ్గర ఎవరు లేరట. ఆ డబ్బా తీసుకుని అలా సౌండ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి చూస్తే కాలు ఇరిగిపోయి ఉంది. హడావుడిగా వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి, అయ్యగారు కాలు ఇరిగిపోయింది, అర్జెంటుగా అంబులెన్స్ పట్టుకురండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఆపరేషన్ చేయాలి, కట్టు కట్టాలి, అమ్మో ఏంది ఎంత ప్రమాదం జరిగిపోయింది అని హడావుడి పడుతున్నారట. చిన్నగా తీసుకొచ్చి ఆయన బెడ్ మీద పనుకోబెట్టి ఇక ఫోనులు చేసే రెందులో ఉన్నారట. ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఆ పరిస్థితుల్లో ఉంటే చిన్నగా పిలిచి, ఎక్కడికి? హాస్పిటల్కి అయ్యారు. వద్దు, వ్యాన్ ఒకటి పిలిపిండి, నన్ను ఇలానే తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టండి, కోటం దగ్గరికి తీసుకెళ్ళండి. నేను వస్తానని చెప్పాను, కాలు ఇరిగింది, నేను నడవలేను, కానీ మాట్లాడలేని పరిస్థితి లేదుగా, నేను వెళ్ళి సువార్త చెప్పాలి, నన్ను కారులోకి ఎక్కించి తీసుకొని వెళ్ళండి అని కారులో ఎక్కించుకొని ఆ వృద్ధాప్యంలో ఆ చివరి దశలో కాలు ఇరిగిపోయి ఉంటే ఏమండి ఆ బండిలో కూర్చొని ఆ కోటం దగ్గరికి వెళ్ళి దిగే పరిస్థితి కూడా లేదు. డోర్ తీసి మైక్ ఇస్తే ఆ మైక్ తీసుకొని ఆ స్థితిలో ఉండి యేసయ్యని గురించి సువార్త చెప్పిన మహానుభావుడు. ఈరోజు కాలు నొప్పి వస్తే చర్చికి ఆగుతారు, తలనొప్పి వస్తే చర్చి మానుకుంటారు. చాలామంది పాస్టర్లు జ్వరం వస్తుందంటే ఆగిపోతారు. చిన్న చిన్న కారణాలు. ఆ భక్తుల హృదయాల్లో ఆ మంట ఉందండి, ఆ గుండెల్లో ఆ భారం ఉంది కనుకనే వాళ్ళ ద్వారా అంత పరిచర్య జరిగింది. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, అయ్యా అలా సేవ చేయయ్యా, ఇలా చేయయ్యా అని ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఆ భారం ఉండాలి కదా గుండెల్లో, ఆత్మల కొరకైన ఆ పరితాపం ఉండాలి కదా. అదే భారం మన దైవజనుడు శాలేమనలో కూడా మనం చూస్తున్నాం. మేమైతే రోజు ఎప్పుడు దగ్గరుండి కనులారా చూస్తున్నాం. ఒక్కోసారి ఆరోగ్యం బాగోదు, బాగా డేలా పడిపోయి ఉంటాడు అన్న, లేచి వచ్చే పరిస్థితి కూడా ఉండదు, పక్కకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఆ టైంలో ఎవరైనా అన్న దగ్గర పడ్డారనుకో, అసలు ఎలా ఉన్నాడో అంతా మర్చిపోయి పక్కన పడేసి హాయిగా నవ్వుతూ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ప్రేమ చూపి 4 మాటలు చెప్పి పంపిస్తాడండి. ఇప్పటికి కూడా ఆశ్చర్యం, ఏ రోజుకు ఆ రోజు మాకు ఆ ఆశ్చర్యం కలుగుతూనే ఉంది. ఈ 100ల సంఘాలు, వేల విశ్వాసులు, లక్షల మంది ప్రజలకు మేలుగా మారిపోయి ఇప్పటికీ ఈ రోజుకు కూడా ఒక ఆత్మ పట్ల ఇంత భారమా? అసలు ఆశ్చర్యమే కలుగుతుంది. దేవుడు మాకు అంటున్నాడు, అదిగో ఆ భారం రా, ఆ భారం ఏదో మీరు ప్రార్థనలు చేయటం కాదు, ఆ భారం ఉండాలి మీ గుండెల్లో. చాలామందికి ఆ జనాన్ని ఆ పరిచయం చేసి, అబ్బా దేవా నాకు కూడా ఇచ్చేసాయి, ఇస్తాను, నీ గుండెల్లో భారం ఉండాలి కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దైవజనుల్లో అంత పరితాపం ఉంది. దేవుని బిడ్డలంగా మనం ఉన్నాం. పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలాంటి ప్రతికూలంగా మారిపోయినా మనం చేయాల్సినవి చేయడానికి సాధన చేద్దామండి, ప్రయత్నిద్దామండి, ఆ అంతస్తుకు చేరుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇక మామూలుగా ఉండదు, ఇక ఈరోజంతా చెప్పేస్తాం.